లెగసీ ఆఫ్ జ్యువెలరీ 14వ స్టోర్ను సినీ నటి అమృత అయ్యర్, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చైర్మన్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, సంస్థ ఎండి మావూరి వెంకటరమణ తదితరులు ప్రారంభించారు. దాదాపు 5 దశాబ్దాలుగా ఆభరణాల వ్యాపారంలో అత్యంత సుప్రసిద్ధమైన సంస్థల్లో ఒకటిగా ఖ్యాతి గడించిన సంస్థ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ అని సినీ నటి అమృత అయ్యర్, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చైర్మన్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి, సంస్థ ఎండి మావూరి వెంకటరమణ పేర్కొన్నారు. కాకినాడలో సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ 14వ స్టోర్ను వీరు ప్రారంభించారు. ఈ ఆభరణాలలో సంప్రదాయం మొదలుకుని ఆధునిక ఆభరణాల వరకు ఉంటాయని తెలిపారు. మరి ముఖ్యంగా ప్రాంతాల వారీగా ఆభరణాలు ఇక్కడ ప్రత్యేకంగా లభ్యమవుతాయని పేర్కొన్నారు. ఈ స్టోర్లో విస్తృత శ్రేణిలో డిజైనర్ డైమండ్ బ్రైడల్ జ్యువెలరీ లభ్యమవుతుందన్నారు. కాలాతీత డిజైన్లకు సుప్రసిద్ధమైంది సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ అని చెప్పుకొచ్చారు. బంగారు ఆభరణాలను హెచ్యుఐడి వజ్రాలను ఐజిఎస్ సర్టిఫికేట్తో అందిస్తామని వెల్లడించారు. హ్యాపీగా ఉంది. కాకినాడలో ఎక్స్క్లూజివ్ స్టోర్ సిఎంఆర్ జ్యువెలరీ షాప్ ఓపెన్ అయింది. దానికి నన్ను పిలవడానికి ఓపెనింగ్ కి చాలా థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ సిఎంఆర్ ఓపెనింగ్. ఆల్వేస్ ఈ లాస్ట్ మంత్ నేను అక్కడ షాప్ ఓపెనింగ్ చేశాను హైదరాబాద్ లో. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అగైన్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఓపెనింగ్. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఐ విష్ ఇట్ హ్యాస్ టు గ్రో. ఇంకా చాలా గ్రో అవ్వాలి. కాకినాడలో ఇంకా చాలా బ్రాంచెస్ రావాలని కోరుకుంటాను. ఈ రోజు దేవాలయం వీధిలో సిఎంఆర్ జ్యువెలరీస్ మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన సంస్థ ఈరోజు కాకినాడలో సిఎంఆర్ జ్యువెలరీ పేరుతో ఈరోజు షాప్ని ఓపెన్ చేయడం జరిగింది, షోరూమ్ని. చాలా సంతోష విషయం, ఎందుకంటే ఈ ఓపెనింగ్ సందర్భంగా ఈ షాప్ని మేము ఇచ్చేయడం జరిగింది. చాలా వైడ్ వెరైటీతో కాకినాడలో ఉన్న మిగతా షాపులకి ధీటుగా ఇక్కడ వెరైటీని పెట్టి కాకినాడ ప్రజలకు ఒక మంచి అవకాశాన్ని కల్పించినందుకు కాకినాడ ప్రజల తరఫున సిఎంఆర్ జ్యువెలర్స్ అధినేత వెంకటరమణ గారికి కాకినాడ ప్రజల తరఫున ధన్యవాదాలు. ఈ షాప్ అందరూ కూడా కంపల్సరీగా విచ్చేసి కాకినాడలో ఎంత మంచి బిజినెస్ జరుగుతుంది బంగారానికి, వస్తువులకు కూడా అలాగే. సో అలాగే ఈ షాప్ కూడా మంచి బిజినెస్ చేసి కాకినాడలో ఒక నంబర్ 1 స్థానంలో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ